ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి మా హనీ తల్లికి 5th మంత్ ఫోటోషూట్ అన్నమాట. ఏం చేద్దామా అని చాలా ఆలోచించానండి. ఎన్నో అనుకుంటే చివరికి ఏది అవ్వలేదన్నమాట. చాలా ఆర్డర్ అయితే పెట్టాను, అవి అయితే ఏది టైంకి అయితే రాలేదు. ఇంకా నాకేమనిపించింది అంటే ప్రతిసారి ఆర్డర్లు పెట్టి అన్నీ డెకరేట్ చేసి ఫోటోలు తీసి ఇవన్నీ నేను పోస్ట్ చేసి చూసే వాళ్ళకి ఎలా అనిపించింది అంటే, అమ్మో ఆర్డర్లు పెట్టుకొని తీస్తున్నారు, ఈ ఆర్డర్లతో మనకి ఆడ పని అయ్యిద్ది, మనం ఆర్డర్లు ఇవన్నీ పెట్టుకోవాలంటే మనకు పని కాదు, ఇంట్లో ఉన్న వాటి పెట్టి చూపిస్తే చూడొచ్చు, లేదంటే లేదనుకుంటారు కదా. అందుకని చెప్పేసి నేను ఇంక ఇంట్లో ఉన్న వాటితోనే అండి. ఇవి అయితే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అవైలబుల్గా ఉంటాయండి. ఏంటా అనుకుంటున్నారా? ఎండు ఖర్జూరం అండ్ బియ్యం అయితే తీసుకున్నా అండి. ఈ రెండింటితో నేను ఇవాళ ఫోటోషూట్ అయితే చేస్తున్నాను. ఎలా వస్తుందో చూసేయండి. ఇంకా బంటి థీమ్ అనుకొని చేస్తున్నా కదా, చూడండి. ఫస్ట్ అయితే నేను ఖర్జూరాలు అయితే తీసుకున్నాను అండి. ఇప్పుడు ఈ టైంలో అందరికీ అవైలబుల్గా ఉంటాయండి ఇంట్లో, ఎందుకంటే అవైతే ఆయా బళ్ళలో ఇస్తారు కదండి. అదే అంగన్వాడీ స్కూల్లో బాలింతలకు ఇస్తారు కదండి, ఖర్జూరం, కోటా బియ్యం, కందిపప్పు, ఇలా రేషన్ అయితే ఇస్తారు కదా. నేనైతే వాటినే యూస్ చేస్తున్నాను అండి. ఇవన్నీ ఇంకొన్నవి అయితే కాదు, అందరికీ అవైలబుల్గా ఉంటాయండి ఇంట్లో. ఆ అంగన్వాడీలో ఇచ్చిన ఖర్జూరం అండ్ కోటా బియ్యంతో అయితే నేను చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఇంకా కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ పెడదామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. కానీ చేసేసరికి ఏంటంటే చిన్న సర్కిల్ వచ్చింది కదా, ఇంకా కళ్ళు బట్టి పెట్టానండి. నేనైతే ఒకసారి యూట్యూబ్లో అయితే చూశాను బంటి ఫోటో ఎలా వేయాలా అని. అవన్నీ టెడ్డీ బేర్ బొమ్మలాగా చూపించారనమాట. నాకైతే అంత క్రియేటివిటీ లేదు. మనకు వచ్చిన దాంట్లోనే జాగ్రత్తగా నీట్గా చేసుకుందాం అని చెప్పేసి చేస్తున్నాను. ఫైనల్గా నేను కష్టపడి చేసిన బంటి థీమ్ అయితే రెడీ అయిపోయింది. ఒక ఫోటో పెడతాను, చూడండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఏదో తక్కువైంది అనిపించిందండి. ఏంటా అనుకున్నా మా తేజు చెప్పేశాడు. చూడండి. ఏంద్రా ఎవరిది? ఏంటిది? ఇదిగో మా వాడైతే వెంటనే కనిపెట్టాడు అనమాట. బొమ్మకు ముక్కేది అని చాలాసేపు గోల్ చేశాడు. చాలా లేపరా నాయన, ముక్కు, మూతి, పళ్ళు ఇవన్నీ అంటే నా వల్ల ఆడైంది, నా వల్ల కాదు, నేను చేసేది ఇంకెంత వాటికే అన్నా అనమాట. ఇంకా కాళ్ళు వేయి అన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి కాళ్ళు కూడా వేద్దామని చెప్పేసి చేతుల్లాగానే బియ్యం తీసుకొని ఖర్జూరాలు తీసుకొని కాళ్ళు అయితే వేస్తున్నాను అనమాట. కాళ్ళు అయితే మొత్తం వేసానండి. వేసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. బొమ్మ స్టార్ట్ చేసిందేమో మంచంకి ఇటు పక్క అనమాట, హనీని పడుకోబెట్టాల్సిందేమో మంచంకి అటుపక్క. ఇంకా కాళ్ళు ఇటు సైడ్ ఉంటే ఏమవుతుంది, హనీ సైడ్ ఉంటాయి కదా, హనీ దగ్గరికి వెళ్తున్నట్టు, హనీ వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టుగా బాగుండేది. ఇంకా అందుకని చెప్పేసి నేను ఏ పని చేసినా పని డబల్ పని పెట్టుకుంటాను అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ అటేసాను, మళ్ళీ కొంచెం ఆలోచించి బాగలేదనిపించి మళ్ళీ ఇటైతే పెట్టాను అనమాట. కాళ్ళు చూడండి, వీడియోలో మీకే అర్థమవుతుంది. మళ్ళీ ఇంకా ఫైనల్గా ఒకసారి అవుట్పుట్ చూసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. కాళ్ళు అయిపోయినాయి, చేతులు అయిపోయినాయి, ఫేస్ అయిపోయింది, జుట్టు అంతా అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అవుట్పుట్ చూస్తే నాకైతే ఆ కొమ్ములు అయితే నచ్చలేదండి. కొమ్ములు తీసేసి పిల్లకల్లాగా పెడదాం అనుకున్నాను అనమాట. ఇంకా పిల్లకలు ఎలా పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటే కొమ్ముల్లా అంటే ఇట్లా స్ట్రైట్గా పెడదామా పిల్లకలు అని చెప్పేసి ఫస్ట్ బియ్యంతో అయితే పెట్టాను. ఇంకా మా వాడేమో పక్కన కూర్చొని అసలు ఈ బొమ్మ ఏందమ్మా, ఎందుకమ్మా ఇప్పుడు నువ్వు ఈ బొమ్మలన్నీ వేస్తున్నావు, ఫోటో షూట్ చేయకుండా 5 అని పెట్టి ఫోటో షూట్ చేయొచ్చు అని అడుగుతున్నాను అనమాట. ఏం పట ఇది? చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ఈ బొమ్మ, చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ఈ బొమ్మ, చెల్లి వాళ్ళ ఫ్రెండ్ హనీ కాబట్టి దీని పేరు బనీ, హనీ బనీ రొయ్య. ఇంకేం రాలేదు రొయ్య కాకుండా. అదనమాట సంగతి. మీకు నేమ్ పెట్టిన నేమ్స్ హనీ బనీ ఈ నేమ్స్ నచ్చినాయా, లేదంటే మా తేజుగడు పెట్టినట్టు రియాన్షి, రోయాన్షి ఈ నేమ్స్ నచ్చినాయా కామెంట్ చేయండి. అలాగే ఈ బొమ్మకి నెత్తి మీద బంటి కొమ్ములు నచ్చినాయా, లేదంటే అమ్మాయికి వేసినట్టు పిల్లకలు నచ్చినాయా, ఏది నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే 5th మంత్ ఫోటోషూట్ కదా, అసలు సంగతి మర్చిపోయి ఇంకా అమ్మాయిని రెడీ చేస్తూ ఉన్నా కదా. ఇంకా మా తేజు అయితే గుర్తు చేశాడు, అసలు నువ్వు 5 నెంబర్ పెట్టలేదు ఏందమ్మా, మర్చిపోయావా అన్నాడు. ఇంకా నేనైతే నిజంగానే మర్చిపోయారని ఆయన అని చెప్పేసి ఇంకా మిగిలిన ఖర్జూరాలతో 5 నెంబర్ అయితే పెట్టేశాను. ఇంకా ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది, చూసేయండి. అంతా సెట్. మరి హీరోయిన్ ఎక్కడ? అదిగో వచ్చేసింది హీరోయిన్. అసలు ఈ పిల్లకి ఫోటోలు అంటే నాలాగే అంత పిచ్చో అమ్మకులాగా. ఫోటోలు అంటే చాలా అసలు భలే ఫోజులు ఇచ్చింది అనమాట. ఇంకా ఇంత చిన్నపిల్లల ఫోటోలు భలే వచ్చాయి అనుకుంటున్నారా? నేనైతే ఫోటో షూట్కి ఒక ట్రిక్ అయితే యూస్ చేస్తానండి. అదేంటంటే నార్మల్గా అందరూ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు కదా, నేనేంటంటే ఫొటోస్ అయితే క్లిక్ చేయను. ఎందుకంటే ఫొటోస్ క్లిక్ చేసినప్పుడు మంచిగా రావు, ఒకటి బ్లర్గా, ఒకటి అటు ఇటు కెమెరా కదులుతూ అంతా ఇదిగా వచ్చింది అనమాట. నేనేంటంటే ఇంకా కరెక్ట్గా పొజిషన్లో చూసుకొని వీడియో అయితే ఆన్ చేసుకుంటా. వీడియో ఆన్ చేసి వీడియో ఆన్లో ఉండగానే హనీని నవ్వించుకుంటా. ఇంకా ఫోన్లో అయితే పక్కన కెమెరా బొమ్మ ఉంటుంది, కెమెరా
బొమ్మ మీద క్లిక్ చేస్తూ ఉన్నాం అంటే మనకు ఫొటోస్ వచ్చేస్తాయి అనమాట. ఒక పక్క హనీ నవ్విద్ది, మనకు ఒక పక్క వీడియో వచ్చేసి దాన్ని ఇంకో పక్క ఏంటంటే మంచిగా పోజ్ ఇస్తున్న ఫొటోస్ అయితే వస్తాయి, కొంచెం నవ్వినవి అటు ఇటు ఆడుకునేవి వస్తాయి అనమాట. నాకు ఇప్పుడు వచ్చిన ఫొటోస్ అన్నీ అంత మంచిగా రావడానికి కారణం ఏంటంటే ఇంక ఈ వీడియో అనమాట. చూడండి, ఇలా వీడియో ఆన్ చేసుకుంటాను నేను హనీని నవ్వించుకుంటా ఇంకా ఫొటోస్ అయితే తీసాను, చెప్పా కదా ఇందాకలా. మీరు కూడా ఈసారి మీ పిల్లలకి ఏదైనా ఫోటోషూట్లు ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. వీడియో ఆన్ చేసి ఫోటోలు తీసుకుంటే మీకైతే చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి, మీకే అర్థమవుతుంది అనమాట. ఇలా కూడా ఫొటోస్ తీసుకోవచ్చు, ఇంకా మనం ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం అయితే లేదండి. హనీ బన్నీ కలిసారని చెప్పా కదా, హనీ ఏమో మరి చేతులు రెండు పైకి పెట్టి యాక్టివ్గా ఉంది, మరి బన్నీ ఎందుకు చేతులు రెండు కిందకి పెట్టుకుంది అని అయితే ఆలోచించాను అనమాట. బన్నీ ఎందుకు పెట్టుకోవాలి చేతులు రెండు కిందకి, బన్నీ కూడా చేయి చాపి హనీకి షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు కానీ హాయ్ చెప్తున్నట్టు కానీ ఉండాలి కదా అని చెప్పేసి నేనైతే చేంజ్ చేస్తున్నాను అనమాట. ఈలోపు మేడం గారు చూడండి అసలు ఎలా ఊగిపోతుందో, అటు ఇటు తంతంది అన్నీ ఆగం చేస్తుంది అనమాట, అసలు మామూలుగా చేయట్లేదు. అక్కడికి మా తేజు వాడైతే కొంచెం పక్కగా అంటే ఆపుతున్నాడు అనమాట, అయినా ఆగట్లేదు అనమాట. మేడం గారు నేను ఆగం చేయాల్సిందే ఈ థీమ్ అయినా అని చెప్పేసి చేస్తుంది. పాపం మా తేజ కూడా ఎత్తుకుందాం అంటేనే హనీ పెద్దగా అయిపోతుంది కదా, నేను మోయలేకపోతున్నానమ్మా అంటున్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్నకి ఇచ్చాను అనమాట. ఒక 2 నిమిషాలు ఎత్తుకో అయిపోయింది అంటే ఇంకా వాళ్ళ నాన్న అయితే కాసేపు ఎత్తుకున్నాడు అనమాట. నేను ఇంకా అంతా మళ్ళీ సెట్ చేసుకున్నాను అనమాట, చెయ్యి పక్కకు అంటూ ఇంకా 5 నెంబర్ని మొత్తం కరెక్ట్గా సెట్ చేసుకున్నాను అనమాట. అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ హనీని అయితే పడుకోబెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీసాను, ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. అంతా అయిపోయిన తర్వాత హనీని మళ్ళీ అలా పెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీసా కదా, కాసేపు బాగానే ఉండిద్ది అనమాట. ఇంకా కాసేపు అయిన కాడ నుంచి అబ్బాయి ఏంది ఇంత సైలెంట్గా ఉంది, ఏమన్నా నాగం చెత్తపోయిద్ది అనిపించిద్దా ఏమో, కాళ్ళు పెట్టి అన్నీ తనతా ఉండిద్ది అనమాట. ఇంకా తన్నట్లేదు ఏందా అనుకుంటున్నారు, చూడండి తన్నిద్ది మొత్తం, దాన్ని ఆగం చేసిద్ది లాస్ట్కి. దాన్ని ఆగం చేసి లాస్ట్లో ఫేస్ చూడండి ఎంత ఇన్నోసెంట్గా పెట్టిద్దా, అసలు మామూలుది కాదు ఈ పిల్ల. అట్లుంటది మనతో. అసలు నేను అనుకున్న థీమ్ ఏంటి, ఫైనల్గా నాకు వచ్చిన అవుట్పుట్ థీమ్ ఏంటి? సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అబ్బా అసలు యూట్యూబ్ ఏంటండి బాబు ఇంత చిరాకు తెప్పిస్తుంది, అసలు మామూలుగా లేదు. ఏ సాంగ్ అన్నా పెట్టండి, ఏ డైలాగ్ అన్నా పెట్టండి, ఒకటే కాపీరైట్ ఇష్యూ అనమాట. అసలు ఇది నేను 3rd టైం దీన్ని ఎడిట్ చేయడం. ఫస్ట్ టైం ఎడిట్ చేసినప్పుడేమో కమల్ హాసన్ సాంగ్ కూడా పెట్టాను అనమాట, ఇది ఇక మొదలెడదామా అని, దానికి కాపీరైట్ ఇష్యూ పడింది. మళ్ళీ తర్వాత ఏమో ఓడియమ్మ బంటి అని ఆ సాంగ్ పెట్టాను అనమాట, మళ్ళీ దానికి కూడా కాపీరైట్ ఇష్యూ పడింది. అసలు ఏంటో ఇది. నేనైతే ఇంకా సాంగ్స్ అన్నీ తీసేసి మళ్ళీ అయితే ఎడిట్ చేస్తున్నాను. ఇది 3వసారి అనమాట ఈ వీడియోని ఎడిట్ చేయటం. ఇంతలా ఎడిట్ చేయటం ఇదే ఫస్ట్ టైం. చాలా చిరాకు వచ్చిందండి, కానీ ఏం చేస్తాం తప్పదు కదా, ఏం పర్లేదనమాట. ఏది జరిగినా అంతా మన మంచికే. ఈ వీడియో అయితే ఇంక ఎండింగ్కి వచ్చేసిందండి. నా ఈ చిన్న యూట్యూబ్ జర్నీని మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేనే మీ ప్రియాంక. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మా హనీ తల్లి స్మైల్కి చిన్న లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.